హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ఈరోజైతే టమాటా రైస్ చేసుకుందామండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా, టేస్టీగా కుక్కర్‌లో ఎలా చేయాలో చూపిస్తాను. మీరు తప్పకుండా చూసేసేయండి. వీడియో ఫుల్ వరకు చూడండి. చాలా బాగుంటుందనమాట. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్‌తో ఈ వీడియో ఇంక ఇద్దరు ముగ్గురికి వెళ్ళే అవకాశం ఉంటుందనమాట. సో, తప్పకుండా అయితే వీడియో లైక్ చేయండి. సో, ఇప్పుడు ఈ టమాటా రైస్ అయితే ఉదయాన్నే ఎటువంటి హడావిడి లేకుండా లంచ్ బాక్సుల్లో కానీ, లేదా రోజు తినే కూరలు ఏదైనా బోర్ కొట్టినప్పుడు ఇట్లా వెరైటీగా టమాటా రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బిర్యానీకి కూడా సాటి రాదండి, అంత బాగుంటుంది ఈ టమాటా రైసు. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము. ఇందుకోసం ఒక 5 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలని, ఫ్రెష్‌గా ఉండాలండి టమాటాలు ఫ్రెష్‌వి అయితే చాలా బాగుంటుందనమాట. ఇట్లా కట్ చేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదే టమోటాలని ఉడకబెట్టి కూడా చేస్తారండి. అది ఇంకో ప్రాసెస్ అనమాట. ఇంకో వీడియోలో చూపిస్తాను ఆ ప్రాసెస్. ఇదైతే పచ్చి టమోటాలని మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా. పేస్ట్ రెడీ అయిపోయింది కదా! ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి 3-4 వరకు నూనె అయితే వేసుకోవాలి. 3-4 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. ఈ నూనెలోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి కూడా యాడ్ చేయడం వల్ల అన్నం మెతుకనేది మెత్తబడకుండా పలుకుగా బాగుంటుంది. టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది. సో, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వేడవ్వాలండి. ఈ నూనె అనేది కొంచెం వేడెక్కాలన్నమాట. ఇందులోకి నూనె వేడైన తర్వాత ఒక 5-6 మిరియాలు, ఒక పట్ట, 3 లవంగాలు వేసుకుందాము. మసాలా దినుసులు ఎక్కువ వేసుకోకూడదండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు కూడా వేస్తాను నేను. మీకు వద్దనుకుంటే ఆవాలు స్కిప్ చేసుకోవచ్చు. కానీ నేను ఆవాలు కూడా వేస్తాననమాట. ఆవాలు వేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. సో, అందువల్ల నేను ఆవాలు వేస్తాను. అలాగే ఒక 4 మెంతులు కూడా, అంటే టమోటాలు పేస్ట్ వేస్తున్నాం, మళ్ళీ టమోటాల ముక్కలు కూడా వేస్తాం కాబట్టి పులుపు ఎక్కువ తెలియకుండా మెంతులు వేయడం వల్ల ఆ పులుపు అనేది బ్యాలెన్స్ అవ్వద్దనమాట. అలాగే 10 వరకు జీడిపప్పులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చూసాం కదా, ఇలా ఫ్రై అయ్యాయి కదా, కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండి. ఇది ఒక మీడియం సైజ్ ఒకటే ఉల్లిపాయ. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. పెద్ద స్లైస్లుగా కాకుండా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే రైస్లో కలిసిపోతుందన్నమాట. ఇలా ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది బాగా మగ్గనివ్వాలండి. నూనెలోనే బాగా మగ్గనివ్వాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే వంట ఏం తొందరగా అయిపోతుంది, కానీ టేస్ట్ అయితే బాగుండదు. ఎప్పుడైనా ఏ వంట అయినా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తే టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా అయిపోద్దనే కానీ టేస్ట్ అయితే రాదండి. ఇవి ఇట్లా బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా మగ్గించుకోవాలి. ఇవి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్టు ఇది ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇందులోని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం పసుపు వేసి కలిపేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. టమాటోలో ఉండే పచ్చిదనం అంతా పోయే వరకు బాగా మగ్గనిచ్చి ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పటి వరకు అయితే కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 1 నిమిషం లేదా 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. చూసారు కదా, టమాటోలో ఉండే పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అనేది, నూనె అనేది సపరేట్ అయింది కదా. సో,
సో ఇలా వచ్చే వరకు అయితే టమాటాలను బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. మనం రైస్ తీసుకునే క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుందండి. నేను ఒక హాఫ్ కేజీ బియ్యం అనమాట. అంటే 2 గ్లాసుల ప్రకారం చెప్పాలంటే 2 గ్లాసెస్. కేజీల పరంగా అయితే హాఫ్ కేజీ బియ్యము వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇది బాగా మగ్గనివ్వాలండి. టమాటాలు కూడా వేసుకున్నాం కదా, టమాటాలు అనేది ఎక్కువ మగ్గాల్సిన అవసరం ఉండదు. లైట్‌గా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేను ఇక్కడైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేస్తున్నానన్నమాట. ధనియాలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి ఒక నిమిషం పాటు బాగా మగ్గనిద్దాము. టమోటాలు ఒక 2 టమోటాలు అయితే సరిపోద్దండి. చిన్న స్లైసులుగా మనం చిన్న ముక్కలు వేసుకున్నాం కదా టమాటా ముక్కలు, అవి 2 టమాటాలు అయితే సరిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇలా అడుగంటి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యి ముద్దగా అయింది కదా, ఈ స్టేజ్ వరకు అయితే బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి ఈ టమాటా ప్యూరీ మొత్తం టమాటా పేస్ట్ మొత్తం మసాలాలంతా రైస్కి పట్టేటట్టుగా ఒకసారి కలిపేసుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక నిమిషం తర్వాత చూస్తే మొత్తం మసాలాలంతా రైస్కి పట్టుంటుందన్నమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, అందులోనే కొంచెం వాటర్ వేసుకొని పోసేసుకోవాలి. అలాగే మనం 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసు వాటర్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది మామూలు రైస్ కాబట్టి 4 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. అది బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ చొప్పున తీసుకోవాలన్నమాట. ఇది నార్మల్ బియ్యం కాబట్టి 1 గ్లాస్‌కి 2 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసులకి 4 గ్లాసుల నీళ్ళైతే సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఇలా ఉప్పేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. మంట హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఒక్క విజిల్ వస్తే రైస్ అనేది బాగా ఉడికిపోతుందన్నమాట. మళ్ళీ 2 విజిల్స్ 3 విజిల్స్ వస్తే అన్నం అడుగంటేస్తది. రైస్ కూడా మెత్తగా అయిపోద్ది. అలా కాకుండా ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆపేసేసుకోండి. రైస్ అయితే పొడి పొడిగా చాలా బాగొస్తుంది. ఇప్పుడు ఒక విజిల్ తర్వాత చూద్దాము. విజిల్ రాగానే స్టవ్ తీయకూడదండి, మూత తీయకూడదండి. విజిల్ వచ్చిన ఒక 10 నిమిషాల వరకు అట్లాగే వదిలేసి తర్వాత మూత తీసి మనం రైస్ అనేది కలుపుకోవాలి. చూస్తున్నారు కదా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. అది ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి 15 నిమిషాల వరకు అట్లాగే వదిలేసి తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా కలుపుకోవాలి. అప్పుడు రైస్ అనేది మనకు పర్ఫెక్ట్‌గా బాగా వస్తుంది, పలుకు పలుకులుగా. చూస్తున్నారు కదా ఎంత బాగొచ్చిందో. చాలా సింపుల్‌గా చేసేసుకున్నాం కదా. మార్నింగ్ లంచ్ బాక్స్‌లోకి కానీ ఇలా ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్‌గా పెరుగు పచ్చడి అంటాం కదా, అది కానీ లేదా చికెన్ కర్రీ కానీ మటన్ కానీ ఏదైనా బాగుంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చూసారు కదా వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో ఇంక ఇతరులకు వెళ్ళద్ది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్.